చదువుకున్నటువంటి గొప్ప గొప్ప నాయకులు ఆ పేరు తగలంగానే మనకు బాగా గుర్తొచ్చేది శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. చదువుకున్నాం, కానీ ఆ నాయకుల్లోంచి ఒక పదం అనేది మనకు మైండ్లో తెలుస్తూ ఉంటుంది. అలాంటి గొప్ప వ్యక్తి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. మనం ఇప్పుడు అనుకుంటాం కాశ్మీర్ లోయలో కన్యాకుమారి అని యుగల గీతాలు కూడా మనం విన్నాం, కానీ ఆ గురించి మన సినిమాలో చూసాము. కానీ వాస్తవానికి అది భారతదేశంలో అంతర్ముఖంగా ఉండాలని చెప్పి ఆయన ఫస్ట్ ఫైట్ చేసింది ఆయన. కాబట్టి ఈ రోజున మనం కాశ్మీర్ గురించి మాట్లాడుకుంటున్నాము, ఫ్రీగా ఉంటున్నాం అంటే ఫస్ట్ బీజం వేసింది ఈ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు. కాబట్టి వన్ నేషన్ వన్ వరల్డ్ లాగా మనం ముందుకెళ్ళాలి అంటే ఆ బీజం అనేది అక్కడి నుంచే మొదలైందని నా అభిప్రాయం. సో యూత్ అనేది ఈ మధ్య నేను అన్ని నగరాలని నేను విజిట్ చేస్తున్నాను అనమాట. 30 సంవత్సరాల తర్వాత నాకు అవకాశం వచ్చింది. ప్రతి ఊర్లోనో సొంత ఊర్లో కానూరులో ఇలా ఉన్నట్టుగానే పిలువుతున్నాం అంటే కారణం ఏంటంటే ఏకాగ్రంగా ఉన్నామనే ఒక అభిప్రాయం నాకు కలిగింది. అన్ని నగరాలు నేను దర్శించాను, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మమేకమయ్యాను. అట్లాగే ఆ కాశ్మీర్ అనే విషయాన్ని మొదటగా మనం మాట్లాడింది యూనిటీ కోసం మాట్లాడింది శ్యాంప్రసాద్ ముఖర్జీ. ఆయన స్ఫూర్తి తీసుకొని మనం కూడా అందరూ దేశభక్తితో ఒక తాటి మీద ఉండి డెవలప్ అవ్వాలని, డెవలపింగ్ కంట్రీ కాదు డెవలప్డ్ కంట్రీగా మనం మారాలని కోరుకుంటాం. థ్యాంక్ యూ.